బాహుబలి కొండెక్కుతాడు కదా, సేమ్ అలాగే ఉంది ఇది. నాయన అక్కడ పాదం దించాడు. ఆ పాదం దించిన తండ్రి కాడ మీదన కొట్టారు గొడ్డాలతోటి. ఆ కొట్టిన వాళ్ళు కిరోసినాలు పట్టుకొని ఓంతులు పట్టుకొని వాళ్ళు వెళ్ళిపోవాలి అనుకోను. కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయానికి అయితే ఇప్పుడు వచ్చేసాం. మా ఆకాశ్ గారు వెళ్ళిపోతాను ముందు నుంచి. మీకైతే లోపలికి వెళ్ళి మొత్తం వీడియో మొత్తం ఎలా ఉందో చూపిస్తాను. ఈ టెంపుల్ లోపలే గృహలా ఉంటుంది, చూసేద్దాం మనం వెళ్ళి. అయితే లోపలికి అయితే వెళ్దాం, చూద్దాం ఎలా ఉందో. ఇక్కడ చిన్న నంది ఉంది, ఇటువైపు ఏమో ఇది పార్వతీదేవి బొమ్మ ఇది. ఇటువైపు మన వినాయకులు ఉన్నారా. అయితే శివలింగం అయితే లోపలికి వెళ్తాం, చూడొచ్చు. చాలా ఇది అంతా గృహ. ఇది చూసినట్టయితే గబ్బిలాలు కూడా ఉన్నాయి, శబ్దాలు కూడా చేస్తాయి చూడండి. అయితే శివలింగం ఇది ఇక్కడ ఎవరు చేసి పెట్టింది కాదు, ఇక్కడ వెలిసిందంట ఇది. ఈ శివాలయం గురించి చెప్దామంటే మాకు అంత ఐడియా లేదు. యూట్యూబ్లో మేమే ఫస్ట్ చేస్తున్నాం ఈ శివాలయంని. శివరాత్రి రోజు పంతులు గారు రమ్మన్నారు, తప్పకుండా వచ్చి దీని చరిత్ర అయితే అప్పుడు తెలుసుకుందాం. ఇది చూసినట్టయితే గబ్బిలాలు కూడా ఉన్నాయి, శబ్దాలు కూడా చేస్తున్నాయి చూడండి. చాలా కంపు కొడుతుంది గబ్బిలాలు ఉండడం వల్ల. ఈ గృహలో ఎక్కువసేపు ఉండడం వల్ల నాకు ఈ వాసనకి 3 రోజులు జ్వరం వచ్చింది. కలుస్తాము. విష్ణు పాదాలు చూడొచ్చు ఇక్కడ మనం. ఇక్కడ ఇంకా శివలింగంతో పాటు నంది ఇవన్నీ పెట్టారు ఇక్కడ, చిన్న బొమ్మలు లాంటివి నందిలో ఉన్నాయి. ఇది మొదటిది, చాలా చాలా బాగుంది ఇది. చూడొచ్చు ఇక్కడ డిజైన్ కూడా చాలా బాగుంది. ఇది మొత్తం ఇరిగిపోయింది. ఇది విష్ణుదేవుని, ఇది మొత్తం డ్యామేజ్ అయిపోయింది మొత్తం. ఇది ఇక్కడ వినాయకులు ఉన్నారు, అది కూడా నందే, మొత్తం తల ఇరిగిపోయింది. శివరాత్రి రోజు పంతులు గారు పైకి ఎక్కి ఆ పైన కనిపిస్తుంది కదా, అక్కడ దీపం పెడతారంట. ఈ కోరుకు సంబంధించిన కోనేరు కూడా ఇక్కడ ఉంది, ఎలా ఉందో మీరు చూడొచ్చు. పూజలు గట్ట అవ్వడం వల్ల కొంచెం వాటర్ అయితే పాడయ్యాయి. ఈ గుడి ఎప్పుడుదండి? మాకు తెలియదు కదమ్మా. నాయన పుట్టినప్పుడంటే నాయన పుట్టాడు, నాయన పుట్టాడు అక్కడే. నువ్వు తల్లి కొడుకు నువ్వు ఎలాగ భగవంతుడు బొమ్మ వేసాడు పుట్టావు, తను అలా పుట్టాడు, నీకు అలా చెప్తాను. మరి మీరు వీడియోలు తీస్తారు, నన్ను కలిపి తీసి ఒడిపో, పలానా అమ్మ ఇలా చెప్పిందో ఏటే. నాయన అక్కడ పాదం దించాడు. ఆ పాదం దించిన తండ్రి కాడ మీదన కొట్టారు గొడ్డాలతోటి. ఆ కొట్టిన వాళ్ళు కిరోసినాలు పట్టుకొని ఓంతులు పట్టుకొని వాళ్ళు వెళ్ళిపోవాలి అనుకోను. కానీ ఏంటంటే బిల్లల గురువు కాడ మేము ఉపాయం తీసుకోను, గురు పూజ ఏటే. ఆ తండ్రి కూడా ఇచ్చిన పేరు చెప్పుకొని నాయనకి దండం పెట్టుకుంటున్నాం. ఈ తండ్రి కూడా కాడ 3 సంవత్సరాలు అన్నసత్రం పెట్టాం. మాకు ఏదో గెంజికి గొడకి వెళ్ళిపోతుంది, మా కాలు చేతులు బాగోనాయి. తనదే నువ్వు తీసుకొని వెళ్తే తనదే చూపెట్టు మాకు అంతాను అంతే. నీకు అర్థమైందా? తన బందోబస్తు నువ్వు తీసుకొని కాడ మా కంటికి చూస్తాం. నాకు పొట్టి తీసి చూపెట్టు, పలానా అలా చెప్పిందని. అయితే కొండెక్కుదాం అన్నాడు, ఇప్పుడైతే పైకెక్కిపోదాం. చూడొచ్చు ఇలాగైతే దారి ఉంది పైకి, ఇలాగ ఎక్కుదాం మనం. ఇక్కడికి లవర్లు వచ్చి పేర్లు రాసినట్టున్నారు, మీరు చూడొచ్చు. బాబా ఏమైనా లుక్ చాలా బాగుంది కదా. మీరు పవన్ అను అంట, మా పవన్ అన్న వచ్చాడేమో ఇక్కడికి. ఇదేదో పేరులాగా ఉంది, ఏమో డీను అంట, లావు అంట. బాబా మీరు చూడొచ్చు. అబ్బా బాబా ఏమైనా ఉందా అంటే సూపర్గా ఉంది. కొండపైకి అయితే వచ్చేసాం చాలా కష్టపడి. చూడొచ్చు మీరు వ్యూ, అక్కడ ఫ్యాక్టరీలు కనిపిస్తుంది చూడండి, చూసుకోవచ్చు. ఏదో ఇది బాహుబలి కొండెక్కుతాడు కదా, సేమ్ అలాగే ఉంది ఇది. బాబా ఏమైనా లుక్ చాలా బాగుంది కదా. ఇదిగోండి ఇక్కడ కూడా చిన్న గృహలాగా ఉంది, లోపల కూడా. మనం ఇప్పుడు ఇలాగ ఎక్కుదాం పైకి ఇలాగ మామూలుగా. అడిపే లోపల ఏం లేదు. అయితే ఈ కొండను చూడొచ్చు పైనుంచి, చాలా అసలు మాటలు రావట్లేదు, అంత సూపర్గా ఉంది లొకేషన్. చూడండి అచ్చం ఏదో ఇది చాలా బాగుంది. ఇటు చూడండి అలిసిపోయాడు పాపం. ఇటువైపు కూడా చూసుకోవచ్చు మీరు, ఇటువైపు చాలా సూపర్గా అయితే
ఊరు చూడండి, పెదబంటిపల్లి ఈ ఊరే. ఇదే చిన్న కొండలు కూడా ఉంది, పెద్ద కొండలు. మన గూగుల్ మ్యాప్ ఫోటో ఇట్టారు కదా, ఎక్కడి నుంచి తీసింది అదే? అదే చెప్తాను నీకు. కొండపైకి అయితే కొంచెం మీరు అడ్వెంచర్ ఫీల్ అయ్యేలాగైతే ఎక్కండి, కానీ చాలా చాలా డేంజరస్. పైకి చాలా జాగ్రత్తగా ఎక్కాలి మీరు. ఆ బాతు ఆ ఫ్రెండ్స్తో ఉన్నట్టు ఉంది అక్కడ. మనం వెళ్ళి ఎలా ఉందో చూసేద్దాం. ఈ బాత్రూమ్ ప్లేస్ అనుకుంటా, మొత్తం ఇక్కడే వెళ్ళేసిందే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కొంచెం సబ్స్క్రైబ్ అయితే చేసేయండి.